ప్రసిద్ధమైన వేమన పద్యం ఒకటి ఉంది. దానికి మూలం మనకి వాల్మీకి రామాయణంలో ఒక శ్లోకంలో మనకు కనిపిస్తూ ఉంది. అదేంటంటే వేమన పద్యం, చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి కొమ్మనుటే చావు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం అయితే ఈ పద్యానికి ఉన్న అర్థం ఏంటంటే, ఒక శత్రువు ఉన్నాడు మనకి. అతడు నిజానికి మనం చంపాలని అనుకునేవాడు. కానీ అలాంటి వాడికి కూడా మనం మేలు చేసి పంపిస్తే అది వాడికి చావుతో సమానం అవుతుంది. అంతేగాని వేరే చంపాల్సిన అవసరం లేదని అర్థం. కానీ మేలు చేసిన తర్వాత వాడికి కలిగే భావం ఏంటంటే చావు కన్నా ఎక్కువ తీవ్రమైన భావం కలుగుతుందని చెప్తారు. అయితే ఈ శ్లోకానికి మూలం నాకు వాల్మీకి రామాయణంలో కనిపించింది. అది ఎక్కడంటే ఏ సందర్భంలో అంటే యుద్ధకాండం, అంటే కిష్కింధాకాండంలో చివరి భాగం. యుద్ధకాండంలో యుద్ధం ముగిసింది అంటే రెండో భాగంలో అన్నమాట. యుద్ధం ముగిసిన తర్వాత రాముడు హనుమంతుణ్ణి సీత దగ్గరికి పోయి ఈ విజయవార్త చెప్పమని చెప్తాడు. చెప్పినప్పుడు హనుమంతుడు సీత దగ్గరికి వెళ్ళి, అమ్మ యుద్ధం ముగిసింది, రావణుడు సంహరించబడ్డాడు, మనకంతా విజయం జరిగింది అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే, ప్రభు, రాముడు, లక్ష్మణుడు, మిగతా మన వాళ్ళంతా క్షేమంగా ఉన్నారా అని అడుగుతుంది ఆమె. అడిగిన తర్వాత ఆమె ఈ శుభవార్తలన్నీ విన్న తర్వాత రావణుడు విషయం చెప్పిన తర్వాత హనుమంతుడు తిరిగి తాను రాముడి దగ్గరికి వెళ్తాను, మీ సందేశం ఏమైనా ఉంటే చెప్పండి నాకు అడుగుతాడు. సందేశం ఏం లేదు హనుమ, నేను వెంటనే ఆయన చూడాలనుకుంటున్నాను, కాబట్టి ఆ ఏర్పాట్లు చేయమని చెప్పు అని చెప్తున్నాను. అప్పుడు హనుమంతుడు వెనక్కి వెళ్ళిపోతూ ఆయన ఒక మాట అంటాడు, మీ చుట్టూ ఉన్న ఈ రాక్షస స్త్రీలు అందరూ కూడా ఇప్పటిదాకా మిమ్మల్ని భయపెట్టారు, చాలా హింసించారు, వీళ్ళని నేను చిత్రవద చేసి చంపాలనుకుంటున్నాను, మీరు నాకు అనుమతి ఇస్తే వీళ్ళని ఇప్పుడే చిత్రవద చేసి చంపేస్తానని చెప్పి హనుమంతుడు సీతతో అంటాడు. అంటే అప్పుడు సీత ఒక విషయం చెప్తుంది, అలా చేయకూడదు, మనకు అపకారం చేసిన వాళ్ళు కూడా ఉపకారమే చేయాలి అని చెబుతూ ఒక భల్లూకము అంటే ఒక ఎలుగుబంటి చెప్పిన విషయాన్ని ఆమె చెప్తారు. ఆ శ్లోకం ఏంటంటే ఇప్పుడే చెప్తా ఉండండి. న పరః పాపమాదత్తే పరేషాం పాపకర్మణాం సమయో రక్షితవ్యస్తు సంతశ్చారిత్ర భూషణ. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైతే తన పట్ల పాపకర్మ చేశారో అలాంటి పాపాత్ముడు తనకు చేసిన పాపకర్మకు అపకారానికి ప్రత్యపకారం చేయకుండా ఉండటమే గొప్ప విశేషం అని చెప్పి ఆమె చెప్తుంది. ఈ విషయాన్ని భల్లూక చెప్పిందని చెబుతూ ఈ భల్లూకము గురించిన ఒక కథ కూడా ఇక్కడ తెలియజేస్తారు. అదేంటంటే, ఒక వేటగాడిని పులి తరుముకుంటూ వస్తుంది. వేటగాడిని పులి తరుముకుంటూ వచ్చేటప్పుడు ఆ వేటగాడు గభాలను ఒక చెట్టు ఎక్కుతాడు. అయితే ఆ చెట్టు మీద అప్పటికే ఒక ఎలుగుబంటి ఉన్నది. ఆ ఎలుగుబంటి చంపేస్తుందని ఆయనకు భయం వేసింది. భయం వేస్తే అప్పుడు ఆ పులి అంటుంది కదా, ఆ ఎలుగుబంటి కూడా మిత్రులే కదా, ఆ ఎలుగుబంటిని అప్పుడు ఆ పులి అంటుంది కదా, ఆ భల్లూకంతో అంటుంది, ఏమంటుందంటే ఎలుగుబంటితో ఏమంటుందంటే, ఈ మానవుడు చెట్టు ఎక్కాడు, ఈ మానవుడు వేటగాడు, వాడు నాకు శత్రువే నీకు శత్రువే, కాబట్టి వాడిని కిందికి దోశాయని చెప్పు. కిందికి తోశాయని చెప్పేసి ఈ మాట అంటే పులి అంటే భల్లూకం ఒప్పుకోదు. ఒప్పుకోకుండా ఏం చెప్తుందంటే, మనకు ఆమె ఒప్పుకోకుండా ఆ మానవుడిని రక్షించి తాను చెట్టు కొమ్మ మీద నిద్రపోతుంది. నిద్రపోయినప్పుడు ఆ పులి ఏమంటుందంటే, ఇటు తిరిగి ఏమని చెప్తుందంటే, ఆ మానవుడితో ఏమంటుందంటే, ఆ భల్లూకం కూడా నీకు శత్రువే కదా, ఒక పని చేయి, నువ్వు నిద్రపోతున్న ఆ భల్లూకాన్ని కిందకు పడేసేయి, కిందకు పడేస్తే నేను తింటాను, నిన్ను వదిలేస్తానని చెప్తుంది. అప్పుడు నిజంగా ఆ మానవుడు వాడికి ఏమాత్రము కృతజ్ఞత లేకుండా, భల్లూకం పట్ల కృతజ్ఞత లేకుండా ఆ భల్లూకాన్ని ఎలుగుబంటిని కొమ్మ మీద నుంచి కిందికి దోసేస్తాడు. అయితే ఆ ఎలుగుబంటికి ఇవన్నీ అలవాటే కాబట్టి పడకుండా ఇంకో కొమ్మ పట్టుకుంది. కొమ్మ పట్టుకుంటే అప్పుడు ఆ పులి ఆ ఎలుగుబంటితో ఏమంటుందంటే, చూసావా ఎలుగుబంటి, నువ్వు వాడికి ఉపకారం చేశావు,
వాడు నీకు చేశాడు, నిన్ను కిందకి పడేయాలని ప్రయత్నం చేశాడు, కాబట్టి ఆ మనిషిని కిందకి పడేసేయి, నేను తిండేస్తా అంటది. ఇప్పుడు ఆ ఎలుగుబంటి ఈ శ్లోకం చెప్తుంది. శ్లోకం చెప్పి, నాకు వాడు అపకారం చేశాడు, కానీ వాడికి నేను ఉపకారమే చేయాలి, ప్రతి అపకారం చేయకూడదు, ఇదే ఉదాత్తమైన ధర్మం అని చెప్పి ఎలుగుబంటి చెప్తుంది. గమ్మత్తుగా మనకి వేమన పద్యంలో ఉన్నటువంటి భావం వాల్మీకి రామాయణంలో ఉన్న ఈ శ్లోకంలో మనకు కనిపిస్తుంది. అలాగని వేమన వాల్మీకి రామాయణాన్ని చదివి ఈ పద్యం రాశాడని చెప్పలేము. అంటే ఇది కేవలం యాదృచ్ఛికంగా ఉన్నటువంటి పోలిక. అయితే రామాయణంలో మనకి ఇలాంటి శ్లోకాలు సందర్భాల్లో చాలా కనిపిస్తాయి. మిత్రులారా, ఇక్కడ విషయం ఏంటంటే, మనకి ఇతిహాసాలు, పురాణాలు చదువుతున్నప్పుడు ఇలాంటివి చాలా మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటి అర్థాన్ని వెతకటం, వాటి యొక్క సమానమైనటువంటి కృతులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడటం అన్నది చాలా మంచి ఇదవుతుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కితే ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. మీరు నేను అప్లోడ్ చేయగానే దాన్ని గ్రహించి చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.